లోకంలో కామము చేత బాధపడుతున్నటువంటి పురుషుడి యొక్క కామాన్ని ధర్మంతో ముడివేయడానికి ధర్మపత్నిగా క్షేత్రంగా ఆయనకి భార్యగా వెళ్ళడం లోకంలో సహజంగా ఉండేటటువంటి విశేషం. పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి? సంకల్పం ఏమని చెప్తాం? ధర్మ ప్రజాపత్యర్థం, నాకు ధార్మికమైన సంతానము కొరకు ఈ వివాహమును చేసుకొనుచున్నాను. వివాహము యొక్క పరమ ప్రయోజనమేది? సంతానమును పొందుట. ఎలా? ధార్మికంగా. అధార్మికంగా కాదు. ధార్మికంగా అంటే కామము ధర్మము చేత ముడిపడాలి. అంటే పురుషుని కామము ఆమె ఎందే ఉండాలి, ఆమె కామము పురుషుని ఎందే ఉండాలి. భార్య కామము భర్త ఎందు, భర్త కామము భార్య ఎందు. అది మాత్రం దాటడానికి వీల్లేదు. చిలియలి కట్ట అది వాళ్ళిద్దరి మధ్యే. మిగిలిన వాళ్ళు కామాక్షి స్వరూపాలు అంతే. మిగిలిన వాళ్ళందరూ మాతృవత్ పరదారేషు, అమ్మవారి స్వరూపాలు. ఒక్క తన భార్య వరికే, ఆమెకు తన భర్త వరికే అంతే. అప్పుడు ధర్మంతో ముడిపడిపోయింది